గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఇదండి, ఇగో ఇది చూపిస్తా. పొనగంటి కూర, తోటకూర బాగా 2-3 సార్లు కడిగి పెట్టినండి, కోసి బాగా ఇచ్చుకుంది. మా బ్రేక్ఫాస్ట్ చపాతి, ఇంకేంది తోటకూర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసినండి. ఇట్లా పోయాలండి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఇది కోసే, కొంచెం ఉప్పు వేసుకో, పసుపు వేయాలి. సన్నగా తరుపుకున్నాం కదా, ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఇది కోసేసి, ఇదండి పచ్చ తెచ్చుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసి అయిపోయే వరకు పక్క స్టవ్ మీద ఇంకో పొయ్యి మీద పెట్టి మనం చపాతీలు, స్టవ్ మీద పెట్టే వరకు చపాతీలు చేసుకుందాం. మనం రెండు ఒకటేసారి అయిపోతాయి ఈజీగా. అటు కూర అయ్యే వరకు ఇటు రొట్టె చేసేసుకుందామండి, తొందరగా అయిపోతుంది. రొట్టెలు చేసేసుకుంటే మొత్తం ఇదండి. అటు ఆకుకూర అయిపోయే వరకు అయితే రొట్టెలు అయితే అయిపోయినాయి. మొత్తం రొట్టెలు అయితే అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. రొట్టెలు చపాతీ అయిపోయిందండి. తినడండి మా ఆయనకు రెడీ. అటేమో ఆకుకూర రెడీ అయిపోయిందండి. ఇటు ఆకుకూర అయిపోయే వరకు ఇటు చపాతీ అయిపోయింది. ఈజీగా వెళ్ళిపోయింది. హలో అండి, బ్రేక్ఫాస్ట్ ఏంటి చెప్పు. ఈ రోజు నాకు స్పెషల్ ఏం లేదు, ఆకుకూర, రొట్టె అండి, పుల్కా. ఆకుకూర చపాతీ. ఓ, ఐ లైక్ ఇట్. పొనగంటి కూర అయిపోయింది, 10 నిమిషాలు చేసేసిన. వెరీ గుడ్. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. బ్రేక్ఫాస్ట్ చెప్పు. పొనగంటి కూర, తోటకూర, చపాతి. మా బ్రేక్ఫాస్ట్ అయితే మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసిండ్రు చెప్పండి, కామెంట్ పెట్టండి. మా వారికి అయితే ఇది పెట్టిన. నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.